ఇంకొక సోర్స్ ద్వారా వచ్చింది ఏంటంటే ఎల్బీ నగర్ బ్రిడ్జ్, అక్కడ ఏంటంటే ఎల్బీ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందంట. ఓకే, సో అది డే టైంలో కూడా కొంచెం అక్కడ నిర్మానుష్యంగా ఉంటుందంట, కొంచెం డార్క్ ఉంటుందంట. ఓకే, సో అక్కడ ఇది మొత్తం ట్రాఫిక్ ఆగిపోయిందంట. ఆగిపోయినాక ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ ని, అట్లనే ఆయన నడిపిస్తున్న ఆ యొక్క బండిని, బుల్లెట్ ని లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ ని, రెండింటిని ఆ ట్రక్లు వేసుకుని వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటో తీసిరంట. సో ఆ ఫోటో కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వెనక ముందు వస్తుండొచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం, వెయిట్ చూద్దాం. అర్థమైందా? సో ఇంటి దగ్గర అరౌండ్ 11:30కి బయలుదేరిండంట. ఇది మన సికింద్రాబాద్ వాళ్ళ ఇక్కడ నేరేడుమాట, ఇక్కడ సికింద్రాబాద్ సంవేర్. సో తిరుమలగిరి సంవేర్ ఇక్కడ. సో అయితే అదొక అప్డేట్. తర్వాత హర్ష కుమార్ గారు అక్కడెక్కడో ఇది వెనక నుంచి వచ్చిండ్రు అని చూపెడుతున్నారు, ఆడ మంట పెట్టింది అది చూపెడుతున్నారు. అక్కడ ఒక గోనె సంచి, ఏమంటారు జోరతట్టు అంటారా, ఏమంటారు, మేము జోరతట్టు అంటాం. సో గోనె సంచి అంటారు. ఓకే, అది దాని మీద అయితే రక్త మరకలు ఉన్నాయి. సో అది మన హర్ష కుమార్ గారు చూపెడుతున్నారు. అది కాకుండా ఇంకా నా మెయిన్ ఆ సీక్రెట్ బ్రదర్ షేర్ చేస్తున్న సోర్స్ ని నేను నేను ఏం చెప్పినా ఆ బ్రదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంత తొందరగా ఇది పబ్లిష్ చేయండి అంటే ప్రజలకు చెప్పండి. అంటే ఆయన తాపత్రయపడుతున్నాడు, ఆయన ఈ ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తుండు. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రజలకు అప్డేట్ చేయాలని ఆయన బాధను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్రమంలో మధుబాబు దొండపాటి గుడ్ డిబేట్. థ్యాంక్ యూ బ్రదర్. సాధి మిత్రులారా, కంప్లీట్ చేద్దామా? రాము ఓకే. వసుంధర, మమ్మల్ని గాయపరిచిన విషయం అదే, ఒక పచ్చి తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆయన. కరెక్ట్ సిస్టర్. సో మనం చెప్తున్నాం కదా ప్రజలకి. సో ఇక మనం ఏర్పరచుకున్న కోర్టులలో న్యాయం దొరకకపోతే ఆ యొక్క ప్రకృతి ఏర్పరిచిన, ఆ దేవుడు ఏర్పరిచిన కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది, దోషులకు శిక్షలు పడుతుంది. కాకపోతే టైం. అనిల్ జంగాల సినిమాలో కోర్టు సీన్లని కాపీ కొట్టారు. జన్ను ప్రశాంత్ సార్, నమస్తే బ్రదర్. ఆసన్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు నీల హరీష్ ఏమంటారు బ్రదర్? కత్తి మహేష్ చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మిగతా ఏ పార్టీలు తెలంగాణలో ఏ పార్టీలు రియాక్ట్ కాలేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు, చంపిన వాడి రియాక్ట్ అయినట్టుగా అనిపించింది నాకు. కరెక్ట్ బ్రదర్, టోటలీ అగ్రీ నీలా హరీష్ బ్రదర్. ఎందుకంటే ఆయన ఒక టీవీ డిబేట్ లో రాముని ఏదో అన్నట్టు, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తులేదు. రాముని గురించి వాస్తవమే చెప్పిండు, అలా ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉన్నదే చెప్పిండు. కానీ అది నచ్చలేదు ఈ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులకి. దాని మీదనే వాళ్ళు బతికెళ్ళదీస్తున్నారు. అది చిన్నజీఆర్ కావచ్చు, తిరుపతిలో ఉన్న అందరూ ప్రధాన పూజారులు అందరూ గోదావరి జిల్లాలో చెందిన వారే, అది రాయలసీమలో ఉన్నప్పటికీ. కాబట్టి వీళ్ళ ఆధిపత్యం నడుస్తున్నది. ఈ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు వాళ్ళే ఈ సోర్స్ అన్నట్టు ఈ చెత్తకంతటికి. సో అంటే ప్రవీణ్ కత్తి మహేష్ని చంపడానికి ప్రధాన కారణం వాళ్ళే. సేమ్ థింగ్ విత్ ఇక్కడ మన ప్రవీణ్ పగడాల బ్రదర్ని. ఓకే, గోదావరి జిల్లా చెందిన బ్రాహ్మణులు. కానీ వాళ్ళ కింద వాళ్ళు డైరెక్ట్ చేయరు ఎప్పుడు కానీ, ఎందుకంటే దొరుకుతారు కాబట్టి. కింద ఉన్న చెంచాలతో చేయిస్తారు. మిగతా వాళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు. అది రాధా మనోహర్ దాస్ కావచ్చు, అమారా ప్రసాద్ కావచ్చు, కరుణాకర్ సుగ్న కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెడ్ సి బ్రదర్, ఎవ్రీ క్రైమ్ దేర్ నీడ్స్ టు బి మోటివ్ అండ్ కాజ్ అండ్ బెనిఫిషరీ. వితౌట్ దీస్ వీ కెన్ నాట్ ఫ్రేమ్ ఎనీవన్. గాడ్ ఓన్లీ నోస్ ద ట్రూత్. నేను చెప్పిన కదా, కారణం కూడా చెప్పిన కదా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా సోర్స్ చెప్తున్నా, నా సొంతం కూడా ఆలోచించిన. ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువులు అందరు కన్వర్ట్ అయ్యారు అనుకో, ఏ హిందువుకి నష్టం లేదు. ఎవరికి నష్టం? హిందువుల పేరు మీద బతుకుతున్న వాళ్ళకి నష్టం. అర్థమైందా? సో అంటే ఈ యొక్క హిందువులు వేసే చందాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు గుళ్ళ హుండీలు వేస్తే ఎవరికి వస్తాయి? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మిగతా రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళెవరికి రావు. మిగతా హిందువులకు ఎవరికి రావు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. తిరుపతిలో మనం వేసినాం అనుకో, ఎవరికి వస్తాయి? ఈ దేవాదాయ శాఖ పెట్టినాం కాబట్టి గవర్నమెంట్కి వస్తున్నాయి. కానీ అదర్వైజ్ దట్ మెయిన్ ఎవ్రీథింగ్ కంట్రోల్ బై బ్రాహ్మిన్స్, రైట్? ఇలా మనం ఇంటికి వస్తే పెళ్లిళ్ళు చేస్తారు బ్రాహ్మణులు, తద్దినాలు చేస్తారు, అన్నప్రాసన చేస్తారు, ఇంకోటి చేస్తారు. వాటి వల్ల ఎవరికి లాభం? బ్రాహ్మణుడు బతుకుతాడు, మిగతా కమ్యూనిటీ ఎవరు కాదు.
ఏ పాస్టర్, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, కానీ ఏ హిందూ పూజారి కాలేడు. అంటే ప్రజలందరినీ తమ గుప్పిట్లో పెట్టుకుంటాడు, తప్పుడు సమాచారాన్ని ఇస్తాడు, మనకి మిగతా కమ్యూనిటీస్ అందరికీ విద్యకు దూరం చేస్తాడు, సంపదకు దూరం చేస్తాడు. ఈ రెండింటిని వాడు చెప్పిందే విద్య అని చెప్తాడు. మనకి ఎందుకు మిగతా కమ్యూనిటీస్కి వేదం అంత మంచిదైతే వేదం వింటే ఎందుకు శివులలో సీసం పోయాలి, ఎందుకు నాలుకలు పోయాలి చెప్పండి? ఒకడు ఎందుకు రథం గుంచుతాడు, ఒకడేమో కూర్చుని ముచ్చట చెప్తాడు. మీరు ఆలోచించండి. నేను నా సొంత కవిత్వం చెప్తలేను కదా, నేను ఏదైనా మాట్లాడితే ఆధారంతో మాట్లాడతా కదా, ఏది పడుతుంది మాట్లాడదు కదా. చూద్దాం వాళ్ళు చెప్పింది కరెక్టా తప్ప చూద్దాం. ఓకే, मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना. अरे भाई साहब सुनिए ना, पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहते. आप जेब में ब्राह्मण है. नहीं एक सुनो. अरे भाई, मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा, और बनिया है तो बनिया पार्टी कहा. अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को. मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो. मेरे जेब में ब्राह्मण है. అర్థమైంది కదా ముచ్చట. మాది బ్రాహ్మణుల పార్టీ, బనియాల పార్టీ. ఆయన చెప్తుంది కదా, ఆయన ఎవరు? ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ పార్టీ, మురళీధర్ రావు అని. నేను సతకైతే చెప్తలే కదా. ఓకే, ఈయనేమంటారు చూడు. అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల, ఇక్కడ బ్రహ్మలోకంలో దిగొచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. ఆంధ్ర చిన్నజీయ స్వామి సీతక్క డిఫెన్స్ లో చెప్తుంది, కౌంటర్ ఇస్తుంది. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఆయనకి వీళ్ళు ఎవరో సమ్మక్క సారలమ్మ వాళ్ళు మంచిగా చేసారు, లేకపోతే ఆ గిరిజనులు రక్షించారని వాళ్ళు ఒక నమ్మకంతో మొక్కుతున్నారు. అందులో ఈయనకు వచ్చిన నష్టం ఏంది? వాళ్ళు బ్యాంకులు పెట్టుకున్నా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయినా వీళ్ళకి వచ్చిన నష్టం ఏంది? ఎందుకు గ్రామ దేవతలు, ఈ యొక్క శూద్ర దేవతల్లో బ్రాహ్మణులు ఎందుకు పూజ చేయరు చెప్పండి? నేనైతే ఆధారంతోనే మాట్లాడుతున్నాను, ఏది పడుతుంది గాలి మాటలు చెప్తలేను కదా. మన సమ్మక్క సారలకు మొక్కితే చిన్నజీఆర్ గారికి వచ్చిన నష్టం ఏందో చెప్పండి. అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీటికి వేస్తే మాకు ఓడిస్తాడు. 100 ఎకరాలు తీసుకున్నాడు ఇక్కడ శంషాబాద్లో. ఏమవసరం? సర్వసంగ పరిత్యాగి అని చెప్పేట ఆయనకి సన్యాసి కదా ఆయన, రైట్? ఈ కాషాయం ధరించండి కదా. సన్యాసి లక్షణాలు ఏంది? ఒక ఊరిలో ఒక వానాకాలం, వర్షాకాలం తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళు రాసిన చెత్త పుస్తకాల నుంచి చెప్తున్నాను నేను, నా సొంత కవితం చెప్తలే. మీరు వేదాలు ఏవో రాశారు కదా, ఆ ఉపనిషత్తులు ఏదో అలకెలే చెప్తున్నా, వాళ్ళు రాసుకున్నది చెప్తున్నా. సన్యాసి అనేవాడు ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండదు. ఓకే, కాషాయ వస్త్రం ధరిస్తాడు, ఆ యొక్క కట్టెతో తయారు చేసిన యొక్క చెప్పులు వేసుకుంటాడు. మోస్ట్లీ అసలు వేసుకోరు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఆ యొక్క ఏది కొంచెం కాళ్ళు పాడు కావద్దని వేసుకుంటారు. ఓకే, అవి కూడా వుడ్ తోటి చేసినాయి, కట్టెతోటి చేసినాయి వేసుకుంటారు. ఒక గ్రామం నుంచి పోయి మళ్ళీ ఆ సీజన్లో మళ్ళీ బ్యాక్ పోరు, ముందుకే పోతారు. ఓకే, ఒక వర్షాకాలం తప్ప మిగతా ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండరు. వాళ్ళు ధర్మ ప్రచారం చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో అంటే ఒక ఆ వస్త్రం కూడా మన కోసం వేసుకుంటూ తప్ప వాళ్ళకి ఆ వస్త్రం మీద కూడా సోయి ఉండదు అన్నట్టు. దానికి కూడా ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు. ఓకే, సో అట్లాంటిది ఇది వాళ్ళు డిఫైన్ చేసిందే, మన సొంత కవిత్వం చెప్తూనే. మరి అట్లాంటిది జిఆర్ ట్రస్ట్ కింద ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీరు చెప్పండి. ఏమవసరం సర్వసంగ పరిత్యాగి? ఒక రమణ మహర్షి గారికి లేవు. ఒక క్రియాయోగాన్ని పరిచయం చేసిన బుక్ లైఫ్ ఆఫ్ యోగి అనే బుక్ రాసిండు. ఓకే, ఎవరు? ఆయన పేరు బాబాజీ. అట్లా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఒక రామకృష్ణ పరమహంసకి లేకుండే 1000 కోట్లు, ఒక స్వామి వివేకానందకి లేకుండే, ఇంకా చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారు చాలా మంది. మరి ఏం అవసరం ఈ సర్వసంగ పరిత్యాగి? మీరు ఆలోచించండి అంతే. వాస్తవాలని అయితే ఏం మార్చలేరు కదా. ఇప్పుడు ఆ బ్రదర్ అంటుండే ఏం అవసరం, మోటివ్ ఏముందని అడుగుతున్నాడు. మోటివ్ చెప్తా. ఓకే,